హోప్ నా ఇప్పుడు ఓకే అనుకుంటా టెక్నికల్గా. తిరుపతిరావు గారు, ప్రధానమంత్రి గారు అడిగే ప్రతి లెక్కకి వీళ్ళ దగ్గర సమాధానాలు ఉన్నాయంటారు. 1,80,000 కోట్ల రూపాయలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన నిధుల తాలూకు లెక్కలు ప్రధానమంత్రి అడగబోతున్నట్టు రేపు పొద్దున సమాచారం. సరే, ముగిసిన అధ్యాయాల గురించి ప్రధాని ప్రస్తావన చేస్తారా లేదా అనే దాని మీద కూడా సందేహం ఉంది, జనాలకు ఆసక్తి కూడా ఉంది. ఏమన్నా అవకాశం ఉందంటారా? వాసుదేవన్ గారు, ఈ రాష్ట్రానికి సంబంధించి లెక్కలకు సంబంధించి నేను ఒక వైసీపీ సోదరులు చెప్పారు, ఏదైతే సంక్షేమ పథకాలు, వాళ్ళు ప్రధాన అంశం సంక్షేమ పథకాల గురించి మాట్లాడుతున్నారు, అభివృద్ధి గురించి మాట్లాడింది లేదు. అభివృద్ధి గురించి నిన్న నేను వందే భారత్ ఎక్స్ప్రెస్ ఓపెనింగ్ అని చెప్పేసి శ్రీకాకుళం రోడ్ రైల్వే స్టేషన్ అట్ ఆమ్దాల వలస, మాకు మధ్యలో కరెక్ట్ గా అయితే 10 కిలోమీటర్ల దూరం. ఆ రోడ్డు కోసం అని కేంద్ర ప్రభుత్వం 45 కోట్ల రూపాయలు శాంక్షన్ చేసి 3 సంవత్సరాలు అయింది. రాష్ట్ర ప్రభుత్వం మ్యాచింగ్ గ్రాంట్ కింద కూడా ఒక 8 కోట్ల రూపాయలు శాంక్షన్ చేస్తాము, దానికి సంబంధించి అని చెప్పేసి చేస్తామని ముఖ్యమంత్రి గారే ప్రకటించారు మా జిల్లా పర్యటన. ఇవాళ రోడ్డు మీద వెళ్ళాలనేసి అంటే నిన్న వెళ్ళేటప్పుడు కారులో వెళ్ళి వచ్చేటప్పుడు 2 వీలర్ మీద వచ్చేసారు, తొందరగా వచ్చారని చెప్పి. పరిస్థితి ఎంత దారుణంగా ఉందంటే మొన్ననే ఒక వ్యక్తి చనిపోయాడు పాపం ఆ రోడ్లో జరిగినటువంటి యాక్సిడెంట్. ప్రతి రోజు కపుల్ ఆఫ్ యాక్సిడెంట్స్ ఆర్ దేర్. ఎందుకు? ఆ రోడ్డు దుస్థితి. ప్రధానమైనటువంటి రహదారి జిల్లాలో రైల్వే స్టేషన్ కి అయితేనేమి 2 పట్టణాలను కలిపే, జంట పట్టణాలను కలిపే రహదారి అది. దానికే గతి లేదు, అతి లేదు. మళ్ళీ ఎవరు ఈ శ్రీకాకుళం అసెంబ్లీకి ఏమో ధర్మాన ప్రసాదరావు గారు రాష్ట్ర రెవెన్యూ మంత్రి, పక్కనే ఉన్నటువంటి ఆమ్దాల్వాల్స్ అసెంబ్లీకి ఏమో తమ్మినేని సీతారాం గారు సీనియర్ పొలిటీషియన్, రాష్ట్ర శాసనసభాపతి. ఇది దుస్థితి ఓవరాల్ గా. కాబట్టి నేనేమంటాననేసి అంటే వీళ్ళు సంక్షేమానికి 2,60,60 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టామని చెప్పారు గత నెలలో మాట ఇది. ఒకవేళ ఈ నెల ఈ మధ్య కాలంలో ఇవన్నీ కలుపుతున్నట్టయితే 3 లక్షల కోట్లు వేసుకుందాం. కానీ రాష్ట్ర బడ్జెట్ అనేది 2,25 కోట్ల రూపాయలు యావరేజ్, ఆన్ అండ్ యావరేజ్ 5 years. సో వెరసి ఆల్మోస్ట్ ఆల్ ఇక్కడ ఏమైంది అనేసి అంటే 12 లక్షల కోట్ల రూపాయల్లో మీరు 3 లక్షల కోట్లు తీసేస్తే 9 లక్షల కోట్ల బడ్జెట్ మిగిలి ఉన్నది. దాంట్లో రాష్ట్రంలో ఉన్నటువంటి ఉద్యోగుల జీతాలు అయితేనేమి, జనరల్ మెయింటెనెన్స్ అయితేనేమి, అందులో కూడా ఒక 4.5 లక్షల కోట్లు 5 లక్షల కోట్లు తీసేస్తే, పోనీ 6 లక్షల కోట్లు తీస్తే మిగతా 3 లక్షల కోట్లు ఏమయ్యాయి అనేది ఇవాళ సాధారణ ప్రజలు ప్రశ్నిస్తున్నటువంటి సందర్భం సార్. ఇది ఎవరో నరేంద్ర మోడీ గారు ఎందుకు ప్రశ్నిస్తారు? ఆయనకేం పని? లేకపోతే తిరుపతిరావుకి ఏం పని? వాళ్ళ ప్రశ్నించాల్సిన పనే ఉంది. వాళ్ళే సమాధానం చెప్పాల్సింది అధికార పార్టీ కదా, వేరేగా ప్రశ్నించాలా? వాళ్ళు ఇప్పుడు చెప్తున్నటువంటి సంక్షేమం తప్పిస్తే మేము అభివృద్ధి చేశాము అని చెప్పగలిగిన పరిస్థితులు వాళ్ళు లేరు. కాబట్టి ఎక్కడో నరేంద్ర మోడీ గారికి వచ్చి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి లెక్కలు డొక్కలు తీయాల్సినంత తీరిక గానీ, అంత అవసరం గానీ, అంత ఓపిక గానీ ఏమీ లేదు. అవసరమే లేదు. మెయిన్ నేను చెప్తున్నా, ఓపిక ఎందుకు ఉండదు? నరేంద్ర మోడీ గారికి ఉన్న ఓపిక ఎవరికి ఉంటుంది? తప్పదు. అయితే నేనేమంటానంటే ఇక్కడ ఒక్క విషయం మనం గుర్తుంచుకోవాలి. వీళ్ళు సంక్షేమం అన్నారు, సంక్షేమం ఆధారంగా రాష్ట్రంలో ఖచ్చితంగా సంక్షేమం దేనికి చేస్తారు? ఆయా కుటుంబాలు అభివృద్ధి చెంది వాళ్ళు మళ్ళీ స్వయం పోషకులుగా రావడానికి కదా జరిగేది. ఆ విధంగా వచ్చినటువంటి కుటుంబాలు ఎన్నున్నాయని వీరు చెప్పగలరు. ఒకటోది. రెండోది ఏమైతే ఉందో, రాష్ట్రంలో మేము అధికారంలోకి వచ్చిన తర్వాత మీరు ఇందాక ప్రశ్నించారు మా సోదరులు శ్రీనివాస్ చౌదరి గారు, సంపద ఏ విధంగా సృష్టిస్తారని చెప్పి. నేను దానికి కూడా ఆన్సర్ చెప్తున్నా, నా దగ్గర ఉన్న ఆన్సర్ చెప్తున్నాను. నేను ఇక్కడ వేరేగా సృష్టించాల్సినటువంటి ఆవశ్యకత లేదు. ఏదైతే ఇప్పటికే వస్తున్నటువంటి ప్రభుత్వ ఆదాయాన్ని సమపాలలో సంక్షేమానికి, అభివృద్ధికి సమపాలలో గనక కేటాయించుకొని అవి సకాలంలో పూర్తి చేసుకున్నట్లయితే ఖచ్చితంగా రాష్ట్రంలో అభివృద్ధి ఛాయలు కనిపిస్తాయి. ఆ నేపథ్యంలో మళ్ళీ సంపద సృష్టించబడుతుంది. వేరేగా చంద్రబాబు నాయుడు గారు వచ్చి సంపద సృష్టిస్తారు, ఇదొక దుష్ప్రచారం కూడా జరుగుతుంది. అంటే సృష్టించడానికి ఆయనకు ఉన్నటువంటి కానీ ప్రస్తుత రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, ప్రస్తుత 5 సంవత్సరాలు, వర్తమానంలో జరిగినటువంటి 5 సంవత్సరాల్లో రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో
ఇక్కడ జరిగినటువంటి ఇన్బ్యాలెన్స్ అంటారు. నేను అవకతవకలు అవినీతి గురించి కూడా నేను మాట్లాడు బిట్వీన్ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్, ఈ రెండింటి మధ్య జరిగినటువంటి ఇన్బ్యాలెన్స్ ని కంట్రోల్ చేస్తే రాష్ట్రం వేరే చేస్తామని చెప్పడమో చేయడమో జరుగుతుంది, నో డౌట్. దాని గురించి నేను చెప్పొద్దు అని చెప్పము అని చెప్పము ఉమ్మడిగాను. రెండోది అవసరం లేదంటాను నేను. ఇన్బ్యాలెన్స్ అయ్యింది. ఈ ఇన్బ్యాలెన్స్ కనుక బ్యాలెన్స్ చేసుకున్నట్లయితే డెఫినెట్ గా మొదటి 2 ఆర్థిక సంవత్సరాల్లోనే ఏదైతే 24, 25, 26 2 ఆర్థిక సంవత్సరాల్లోనే ఈ రాష్ట్రం తాలూకా ఆర్థిక పరిస్థితి మెరుగుపడి మళ్ళీ అభివృద్ధి వైపు పరుగులు ప్రారంభమవుతుంది. మిగిలినటువంటి 3 ఆర్థిక సంవత్సరాల్లో ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం, నేను ఇంకొక విషయం కూడా చెప్తున్నా, ఇవాళ 11వ స్థానంలో ఉన్నటువంటి మన స్థానం ఇవాళ 5వ స్థానానికి వచ్చింది. ప్రపంచ ఆర్థిక సంస్థలు చెప్తున్న ఏంటంటే రాబోయే కొద్ది రోజుల్లోనే 3వ స్థానానికి వెళ్తుంది భారత ఆర్థిక వ్యవస్థ అన్నటువంటి చెప్తున్నటువంటి సందర్భంలో కూడా వాటి తాలూకా ఆర్థిక ఫలాల తాలూకా ప్రభావం కూడా రాష్ట్రానికి సంబంధించి ఖచ్చితంగా ఉంటది. కాబట్టి డెఫినెట్ గా ఇన్బ్యాలెన్స్ 2-3 years లో సరి చేసుకొని ముందుకెళ్ళే అవసరం. తిరుపతిరావు గారు మరొక ప్రశ్న, ఎందుకంటే చాలా కాన్ఫిడెంట్ గా ఉంది ఎలాగో కూటమి అధికారంలోకి రావడానికి. వర్టికల్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ పవర్స్ అనే దానికి సంబంధించి ఏమన్నా నిర్ణయం తీసుకునే అవకాశం ఉందా? ప్రధానమంత్రి ఆ దిశగా ఏమన్నా ప్రకటన చేయొచ్చా? ఎందుకంటే ఇప్పటివరకు ఆ ఇంబ్యాలెన్స్ అనేది పవర్ డిస్ట్రిబ్యూషన్ దగ్గర కూడా ఉంది కాబట్టి కేవలం అంటే తెలుగుదేశం అధినేత వారు చెప్పినట్టుగానే మంత్రిమండలిలో ఒకవేళ మీకు చోటు దక్కినా వారు తీసుకున్న నిర్ణయాలే మీరు మమ అంటాం. అలాగే నామినేటెడ్ పదవులు ఇప్పుడు మీకు ఇచ్చిన దామాషాలో అయినా కనీసం అది వర్తించే అవకాశం ఉందా? ఆ దిశగా ఏమన్నా బీజేపీ అగ్రనాయకత్వం చర్చలు జరిపి ఉంటుందని అనుకోవచ్చా? వాసు గారు మంచి ప్రస్తావన ఇది. నేను ఎప్పుడో గడుతున్నా అంటే మేము విడిపోయి నుండి మాట్లాడుతున్నటువంటి మాట వర్టికల్ డివిజన్ ఆఫ్ పవర్. ఖచ్చితంగా నేను దీనికి ఆన్సర్ చెప్తాను. ఆన్సర్ చెప్పాల్సిన అవసరం కూడా ఉంది. ఇది మా శ్రీనివాస్ చౌదరి గారి ద్వారా కూడా వాళ్ళకి కూడా చేరాల్సిన అవసరం ఉంది. మా వాళ్ళు కూడా దీని గురించి ఆలోచన చేయాలి. నాకు తెలిసి ఇప్పటికే ఆ దిశగా ఆలోచన ప్రారంభమైంది. ఎందుకంటే మేము గతంలో ఈ పవర్ డిస్ట్రిబ్యూషన్ అనేది వర్టికల్ గా జరగనందువల్లనే ఫెయిల్యూర్స్ చూసాం. కాబట్టి ఈ మారు దాని ఆధారంగానే చర్చల్లో అయితేనేమి ఆలోచనలు అయితేనేమి మార్పు ఉందని చెప్పేసి ఉన్న సంకేతాల ఆధారంగా నేను మరొకసారి దీన్ని విశ్లేషిస్తాను. ఖచ్చితంగా జరగాల. ఇవాళ ఉదాహరణకి మేము 6 పార్లమెంటరీ సీట్లు తీసుకున్నాం. నేను మరొకసారి చెప్తున్నా, భారతీయ జనతా పార్టీ గాని లేకపోతే జనసేన గాని మేము తీసుకున్నటువంటి సీట్లు ఉమ్మడిగానే పరిగణిస్తున్నాం. 31 అసెంబ్లీ సీట్స్, 8 పార్లమెంట్ సీట్లు. 8 ఇన్ దట్ సెన్స్ 1/3 ఆఫ్ ద పార్లమెంట్ సీట్స్ మేము కూటమి మా జనసేన భారతీయ జనతా పార్టీ పోటీ చేస్తున్నాం. నేను సరే అసెంబ్లీ సీట్లకు వచ్చేసరికి ఆ పర్సంటేజ్ కొంత తగ్గుతుంది. నేనేమంటానంటే ఒక పర్సంటేజ్ ఆఫ్ మీరు ఇందాక ప్రస్తావించినటువంటి రేపు ఎమ్మెల్సీ సంబంధించినవి కానీ లేదా రాజ్యసభకు సంబంధించినవి కానీ లేదా స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి ఎంపీటీసీలు జెడ్పీటీసీలు ఇట్లాంటివి కానీ లేదా పంచాయతీకి సంబంధించినటువంటివి దానికి సింబల్ ఉండదు కానీ మేము ఒక అవగాహనతో వెళ్ళినట్టయితే అక్కడ కూడా సక్సెస్ అవుతాము. ఈ ఫార్ములా కూడా ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు. వీటన్నిటికీ తోడు మీరు ప్రస్తావించినటువంటి నామినేటెడ్ పోస్టుల్లో కానీ ఏదో ఒక షేరు, నేను అనేది మాకు సింహభాగం ఉండాలని చెప్పేసి కానీ లేకపోతే వాళ్ళకి సింహభాగం ఉండాలనేది కానీ అది సెకండరీ. అప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో డిసైడ్ చేయొచ్చు. ఏదో ఒక షేర్ అనుకొని భాగస్వామ్యం ఉన్నప్పుడు మాత్రమే. ఎందుకని అంటే ఇవాళ మా వాళ్ళకు 6 ఎంపీలను మా సోదరులకు 2 ఎంపీలు అయిపోయి లేకపోతే మేము ఒక 10 మంది ఎమ్మెల్యేలు అయిపోయి మా జన సైనికులు ఒక 21 మంది ఎమ్మెల్యేలు అయిపోయినంత మాత్రాన పార్టీల మధ్య సహకారం లభిస్తుందంటే జరగదు. పార్టీల మధ్య సహకారం లేకపోతే ప్రభుత్వం సరిగా నడవదు. ఇది ఫాస్ట్ ఎక్స్పీరియన్స్. నేనేదో జ్యోతిష్యం చెప్పట్లా. గతంలో ఫెయిల్యూర్స్ ని సరైనటువంటి రీతిలో విమర్శించినటువంటి వ్యక్తుల్లో నేను ఒకడిని. నాకంటే బాగా విశ్లేషించిన వాళ్ళు ఉన్నారు. కాబట్టి నేను చెప్తున్నా ఈ అధికార భాగస్వామ్యాన్ని వర్టికల్ గా జరగాల్సిన ఆవశ్యకత గురించి నేను దాదాపు ఈ సందర్భం వచ్చినప్పుడల్లా గడిచిన 5 సంవత్సరాలుగా మాట్లాడుతూనే ఉన్నాను. నాతో పాటు మా సోదరులందరూ మాట్లాడుతున్నారు. ఈవెన్ ఇవాళ తెలుగుదేశంలో కూడా ఆ భావన వచ్చింది. దాని దిశగా ఈ చర్చల్లో కూడా ఏదైతే అలయన్స్
డిస్కషన్స్ లో కూడా నడుస్తున్నట్టుగా నా వద్ద సమాచారం వాసుదేవన్ గారు. రైట్ అండి. ఈ ఒకసారి నేపథ్యంలో రాబోయే ఏదైతే ఈ కలయిక ఉందో రేపు ఎన్నికల్లోనే కాకుండా ఎన్నికల తర్వాత కూడా రాష్ట్రం తాలూకా అభివృద్ధికి దోహదపడే విధంగా, రాష్ట్రంలో ఉన్నటువంటి సమస్యలు సమసిపోయే విధంగా 3 పార్టీల తాలూకా భాగస్వామ్యం ఉంటుందని చెప్పేసి. రైట్ అండి. ఒకసారి శ్రీనివాస్ చౌదరి గారి దగ్గరికి వెళ్దాం. శ్రీనివాస్ చౌదరి గారు దీనికి సంబంధించి ఏం మాట్లాడతారు? శ్రీనివాస్ చౌదరి గారు 144